మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎర్రబెల్లి ఓడిపోయాక కావాలనే పాలకుర్తికి వచ్చారన్నారు. హనుమాన్ల లక్ష్మమ్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఝాన్సీ రెడ్డికి ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పాలకుర్తి నియోజకవర్గం యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ టాలెంట్ ని బయటకు తీసుకొస్తే తెలంగాణలో కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళ కష్టార్జనతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలరు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు, డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనం ఆహ్వానించాలి, సహకరించాలి. రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా, ఎందుకంటే మీ అందరికి తెలుసు, మనసుంటే మార్గం ఉంటది. ప్రజలు మన ఏమని వస్తారు, ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనం వదిలిపెట్టరు, మంచులను పోగొట్టుకోరు. ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత పాలకుర్తి కలకలు ఆడుతుంది. ఈరోజు ఆమె అడుగుపెట్టిన తర్వాత, కోడల్ని గెలిపించుకున్న తర్వాత యశస్విని లాంటి ఒక చదువుకున్న అమ్మాయి ఇంత పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ఎంత వ్యతిరేకత ఉన్నది తెలిసిపోయింది మన ఎన్నికల్లో. ఇంకా ఆ అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి ఇంకా నోటు చేయగా లేకపోతే అంతా కూడా రావాలి నా లెక్క ప్రకారం. అవునా కదా? అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి టార్చర్ చేసి ఆగం చేసి, అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తారు? ఇదేముంటది, ఇక అయిపోయింది. నాకు నిన్న మన ఒక ఫోటో లెక్కను ఏదో మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ నాకు కనబడ్డాడు ఆయన. ఇంకెక్కడి బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ పదం తీసేసి భారత రాష్ట్ర సమితి పేరు పెట్టిందో ఆ రోజే కథ అయిపోయింది. అవునా కదా?